పరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. చూడండి, ఇక్కడ యెహోవాను శాంతి పరచుటకు అంటే దేవుని ఎదుట మన సమాధానం కలిగి ఉండుటకు మనం తడువు చేయక, ఆలస్యం చేయక వెళదాం పదండి, ప్రార్థిద్దాం పదండి. ఏదైనా తెలుసో తెలియక అవిధేయతలు మనలో పడుచూపి ఆయనకు మనం దుఃఖాన్ని కలుగు చేసి ఉండుంటే ఆయనను శాంతి పరుద్దాం. అయ్యా, మా పాపములు క్షమించమని కోరుకుందాము. ఆయన మన ఎడల సంతోషించాలి, ఆయన మన ఎడల ఆనందించాలి. ఆనాడు మనం ఆయనను ఏది అడిగినప్పటికీ ఆయన మనకు ప్రసాదిస్తాడు గనుక మనం వెళ్ళి ఆయన శాంతి పరుచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము దేవుని యొక్క హృదయాన్ని చూచిన వారమేనా? నా ఎడల ప్రభు సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా? నా ఎడల తండ్రి సంతోషంగా ఆనందంగా ఉన్నాడా? నన్ను చూచి ఆయన సంతోషంగా మాట్లాడగలుగుతున్నాడా? లేకపోతే ఆయన గుండెలో దుఃఖాన్ని పెట్టుకొని ఆయన ముఖం చాటు వేసుకొని ఉన్నాడా అనేది మనం పరిశీలించాలి. ఏదో ఒక చిన్న భక్తి చేసినంత మాత్రాన ఇక భక్తి అంతా నాకు వచ్చేసిందని కాదు. కొంతమంది చెప్తుంటారండి, మేము పుట్టుదల నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగామండి, మా తాత ముత్తాతలు దేవుని మందిరాలు కట్టిన వాళ్ళండి అని ఇలా చెప్తుంటారు. అవన్నీ మంచిదే, కానీ ఇప్పుడు నీ స్థితి ఆయన యందు ఎలా ఉంది? నీ ఎడల ఆయన ఎలా స్పందిస్తున్నాడు మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయనను శాంతిపరచుటకు వాళ్ళందరూ కూడా సమకూర్చబడ్డారట. వాళ్ళు ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణం వాళ్ళకి, మరొక పట్టణం వాళ్ళు మరొక పట్టణం వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు మేము కూడా వస్తాము, అందరం వెళదాం పదండి అని వాళ్ళు సమకూర్చబడ్డారని వాక్యం సెలవిస్తుంది. కనుక మన ఎడల ఆయనకు ఆనందం కలిగేటట్లు మనల్ని మనం ఆయనను శాంతిపరచుటకు మనం కదలి రావాల్సిన అనుభవం కూడా ఉంది. ఆయన మన యందు సంతోషించేటట్లు ప్రవర్తించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఆలస్యం చేయక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.